రావు రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటి త్రిష పేరు చుట్టూ వివాదం రాజుకుంది. అన్నా డీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. త్రిషను డిప్యూటీ సీఎంగా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు టీవీకే అధినేత విజయ్ తన సన్నిహితులకే పదవులు కట్టబెడుతున్నారంటూ ఉదయ్ కుమార్ ఆరోపించారు. గతంలోనూ త్రిషపై ఉదయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. ఇక ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు త్రిషకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు ఇక నిరసన పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. తమ అభిమాన నటిపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదంటూ ఈ సందర్భంగా అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉదయనిధి వివాదం తర్వాత త్రిష పేరు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి త్రిషపై ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇక ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి? టీవీకే నేతల ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటి త్రిష పేరు చుట్టూ వివాదం రాజుకుంది. అన్నా డీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. త్రిషను డిప్యూటీ సీఎంగా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు టీవీకే అధినేత విజయ్ తన సన్నిహితులకే పదవులు కట్టబెడుతున్నారంటూ ఇక ఉదయ్ కుమార్ ఆరోపించారు. ఇక గతంలోనూ త్రిషపై ఉదయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు త్రిషకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా ఇక అభిమానులు నిరసన పోస్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమ అభిమాన నటిపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదంటూ ఇటు అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉదయనిధి వివాదం తర్వాత త్రిష పేరు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి త్రిషపై ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి? ఇక టీవీకే నేతల ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, తమిళనాడు రాజకీయాలలో త్రిష చుట్టూ రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. ఇటు సీఎం విజయ్ కి సంబంధించి కూడా ఇటు నటి త్రిషపై ఇటు అన్నా డీఎంకే నేతలు తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక త్రిషకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారంటూ కూడా ఉదయనిధి, స్టాలిన్ అలాగే తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి అన్నా డీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి కూడా తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, సాయి, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు త్రిష చుట్టూ తిరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా డిఎంకే ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తాం ఒక పార్టీ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అరెస్ట్ అయ్యారు, కొన్ని వివాదాలు నడిచాయి. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ కి సంబంధించి సీఎం ఆయన సన్నిహితులకే పోస్టులన్నీ కూడా ఇస్తున్నారు. అంటే సినీ ప్రముఖులుగాను వాళ్ళకందరికీ కూడా అంటే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల సందర్భంగా దాని తర్వాత కూడా పరిస్థితుల్లో త్రిషకి అంటే గవర్నమెంట్ లో ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు, హోంశాఖ ఇస్తారు, ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం ఇస్తున్నారంటూ కూడా మరోసారి ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో అన్నా డిఎంకే సంబంధించి ఆర్బీ ఉదయ్ కుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాజకీయంగా అంటే సినీ ప్రముఖులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ వస్తున్నారు విజయ్ ప్రభుత్వం. అయితే ఇందులో త్రిషకి ఇంత ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా అతి త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆమె ఒక మహిళగా ఉన్నటువంటి ఆమెని ఎందుకు ఈ రకంగా అంటే ఈ రాజకీయాల్లోకి లాగుతున్నారు, అసలు ఏమీ జరగనటువంటి పదవులు ఇంకా కూడా అప్పగించనే లేదు, ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా రకరకాలుగా కూడా వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం త్రిషకు మద్దతుగా కొంతమంది నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ తమిళనాడు పూర్తిగా కొన్ని చోట్ల మాత్రం
అయితే త్రిష పైన వ్యాఖ్యలతో తమిళనాడులో ఒక రకంగా చెప్పాలంటే ఈ పొలిటికల్ వార్ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇప్పటికే విజయ్ పైన సీఎం విజయ్ పైన కొన్ని రకాల వ్యాఖ్యలు చేసినటువంటి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు తాజాగా త్రిషాని టార్గెట్ చేసే విధంగా త్రిషాకి ఏదో మంత్రి పదవులు ఇస్తున్నారని, లేదంటే డిప్యూటీ సీఎం ఇస్తున్నారని, లేదంటే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తున్నారని ఇట్లా రకరకాలుగా ప్రచారం చేస్తున్న తరుణంలో సీఎం విజయ్ కి ఇది ఒక సమస్యగా మారిందని మనం చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే విజయ్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబం సతీమణికి సంబంధించి కోర్టు నుంచి కూడా అంటే క్లియరెన్స్ వచ్చిన తర్వాత త్రిషాకి సంబంధించి ఎక్కడ కూడా ఆయన వివాదాల్లోకి ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వాన్ని నడిపించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్నా డిఎంకే కానీ త్రిషాని ముందు పెట్టి విజయ్ ని టార్గెట్ చేసే విధంగానే వ్యవహరిస్తున్నారనేది టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ప్రభుత్వం కూడా పరిశీలన చేస్తా ఉంది. నిజంగానే ఒక మహిళను అడ్డుపెట్టుకుని ఈ రకంగా చేస్తే మాత్రం గతంలో కొంతమంది పైన ఇప్పటికే కూడా చర్యలు తీసుకున్నారు చట్ట ప్రకారం, ఆ రకంగానే చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ఇక విదేశీ నిధులతో నడిచే